హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే ఇంకొక కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే కేకు ఓరియో చాక్లెట్ కేక్ అండి. ఈ చాక్లెట్ కేకు మూడు ఇంగ్రీడియంట్స్తోని చక్కగా చాక్లెట్ కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేకు చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఈ ఓరియో బిస్కెట్తో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. ముందుగా ఈ కేక్ కోసం నేను ఇక్కడ మూడు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నానండి. ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు, అవి కూడా ఒక్కొక్క ప్యాకెట్ 35 రూపీస్ అనమాట. సో 3 తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఈ విధంగా క్రీమ్స్ అన్నీ సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసి వేరే ఒక ప్లేట్లోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ ఈ విధంగా చాక్లెట్ బిస్కెట్స్ తీసుకుంటే ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ చేయడానికి ఇక్కడ నేను కాచిన పాలు చల్లారించిన తర్వాత 1 కప్పు వరకు వేసుకుంటూ, అంటే 3 నుంచి 4 పార్ట్స్గా చేసుకుని కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను. నాకు ఇక్కడ అయితే 1.5 కప్పు వరకు పాలు అయితే పట్టిందండి. ఈ కేక్ బ్యాటర్ చక్కగా రావడానికి, బ్యాటర్ బాగా రావడానికి ఎంత పాలు అయితే కావాలో కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చేసుకోవడానికి ఒక కేక్ టిన్లోని 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ బటర్ పేపర్ ఉంటే నేను బటర్ పేపరు కరెక్ట్గా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు మైదా పిండి అయినా కొంచెం డస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎడల్పు పాత్రలోని ఈ విధంగా స్టాండ్ ఒకటి మధ్యలో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్లోని 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ అని తీసుకొని పూర్తిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవచ్చు. బేకింగ్ పౌడర్ బాగా కలిసినంత వరకు కలుపుకుంటే చాలు. మరీ ఎక్కువగా కలపొద్దు, కేక్ అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో ఇవి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లోని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని ఇందులో ఉన్న బబుల్స్ అన్నీ కూడా తీసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ప్రీహీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో పెట్టి టిన్ని ఒక 25 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఈ కేక్ అవ్వడానికి 25 నుంచి 30 మినిట్స్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బిస్కెట్ క్రీమ్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్ వరకు పాలుని వేసుకుంటూ బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ అయిందో లేదో చూద్దాం. చూడండి, కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో అనేది ఒక నైఫ్తోనే ఈ విధంగా గుచ్చి చూస్తే, నైఫ్కి అయితే ఏం అంటకపోతే కేక్ అయితే పూర్తిగా బేక్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత సైడ్స్ ఈ విధంగా సెపరేట్ చేసి దీన్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, కేక్ అయితే ఎంత స్పాంజీగా, ఎంత చక్కగా, ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పార్ట్ వేరే ఒక ప్లేట్లోని సైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మీద ముందుగా నేను ఒక 1/2 గ్లాసు వాటర్లోని ఒక 2 టీ స్పూన్ షుగర్ని కలుపుకొని బాగా సిరప్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఆ సిరప్ని ఒక 2 టీ స్పూన్ వరకు దీని మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ క్రీమ్ని దీని మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా స్పాచులా కానీ లేకపోతే ఏదైనా స్పూన్ కానీ ఉంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక పార్ట్ కేక్ ముక్క ఉంది కదా, ఆ కేక్ పార్ట్ అనేది దాని మీద పెట్టి ఇంకొకసారి ఒక 2 నుంచి 3 టీ స్పూన్ వరకు షుగర్ సిరప్ని దీని మీద వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ న్యూట్రెలా చాక్లెట్ స్ప్రెడ్ ఉన్ను, సో ఆ చాక్లెట్ స్ప్రెడ్ అనేది నేను దీని మీద అప్లై చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీరు డైరీ మిల్క్ చాక్లెట్ అనేది తీసుకొని మెల్ట్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. కేక్ మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి ఉంటే అవి బ్రేక్ చేసి ఈ విధంగా నేను కేక్ని డెకరేట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలాగా కేక్ని మీరు డెకరేట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన ఓరియో చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే నేను కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త వీడియోలు నేను అప్లోడ్ చేస్తానో అప్పుడు మీ వరకు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో, కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.